రాష్ట్రంలో అల్లర్లు క్రియేట్ చేసి రాష్ట్రంలో గవర్నమెంట్ ని అస్థిరపరచడానికి, అదే విధంగా ఇండస్ట్రీస్ ఇవన్నీ చేసేటువంటి కుట్ర, ఒక మహాకుట్ర ఏదైతే ఉందో, ఇలాంటి కుట్రలు చేసే వ్యక్తులు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? సరైన యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వం ఆలోచించాలి, ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు. రమేష్ గారు, అంబటి రాంబాబు గారు ఇళ్ల మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కొంతమంది అరెస్ట్ చేశారు. 30 మంది మీద 40 మంది మీద కేసులు పెట్టారు. గత ప్రభుత్వంలో కనీసం కేసులు పెట్టలేదు. గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు. లక్ష్మి గారు గత ప్రభుత్వంలో కేసులు పెట్టలేదు. రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ కేసులు బుక్ చేశారు. కొంతమంది అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసుకోవాలి. చేయకూడదు. లక్ష్మణరావు గారు చెప్పండి ఏంటండి? లక్ష్మి గారు ఇప్పుడు నాయకులు కాదు, ఇప్పుడు ఆయన బీసీ నాయకుడు కాదు, ఈయనేమో కాపు నాయకుడు కాదంటే వాళ్ళ కాపు కులంలో పుట్టారు కాబట్టి ఆయన కాపు కులం అన్నారు. ఈయన బీసీ నాయకుడిగా బీసీ కులంలో పుట్టాడు కాబట్టి బీసీ నాయకుడు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ బీసీ కాపు కులస్తుడు కాదా? పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపులకు పుట్టాడా? ఇంకెవరు పుట్టలేదా? ఇంకే నాయకులు కాదా? చంద్రబాబు నాయుడు కమ్మ కులస్తుడే. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు ఏం చెప్పట్లేదు. అంబటి రాంబాబు కాపు నాయకుడు, దాన్ని నేను ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడు అని చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పండి. అప్పుడే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు అంటే అది కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు, సంపద రాజు గారు ఒక నిమిషం ఆగండి. లక్ష్మి గారు అందరికి ఉన్నాయి, కాపులకే బీసీలకే చెప్తున్నాను. వాళ్ళు ఈ కులం కోసం ఏ విధమైన త్యాగం చేయలేదు, ఈ కులం నుంచి మాట్లాడలేదు. వాళ్ళ పేరు లక్ష్మి మీరే కులాన్ని ఆపాదిస్తారా? మీరు ఆపాదిస్తారా? చెప్పేటప్పుడు చెప్పండి. ఇద్దరు మాట్లాడడం వల్ల అనవసరం క్లమ్జీ అవుద్ది. ఆగండి వేల్పూరి గారు, లక్ష్మి గారు, వేల్పూరి గారు, వేల్పూరి గారు ఒక్క నిమిషం ఆగండి 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 వేల్పూరి గారు. మీకు మా నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అంబటి రాంబాబుని కాపు నాయకుడిగా చెబితే జగన్మోహన్ రెడ్డి రెడ్డి నాయకుడే చెప్పాల్సి ఉండేను. అట్లా చెప్పకుండా కుదరదు. రెడ్డి నాయకుడు అని చెప్పట్లేదు వీళ్ళు. అంబటి రాంబాబుని ఒక్కనే కాపు నాయకుడు అన్నారంటే కరెక్ట్ కాదు, అది తప్పు, అది సరి చేసుకోవాల్సిందేను. ఇట్స్ ఓకే. ఆగండి ఒక్క నిమిషం. మీరు ఒక పాయింట్ మాట్లాడినప్పుడు వాళ్ళు పాయింట్ మాట్లాడతారు, అవుతుంది. కానీ లేదండి, ఇది సభ అవుతుందండి, డిబేట్ కాదు. దయచేసి కొంచెం సేపు ఆగండి. మీరు మాట్లాడిన దాంట్లో వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళకు సమయం ఇవ్వండి. అలాగే సంపతరాజు గారు మాట్లాడిన దాంట్లో లక్ష్మణరావు గారు, ఈరోజు అధికారంలో ఉన్న టీడీపీ ఉంది, ఇక్కడ సమాధానం చెప్తారు మీ డౌట్లన్నిటికీ కూడా. చెప్పండి లక్ష్మణరావు గారు. మా లక్ష్మి గారు, నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ నేను ఎవరైనా కులాన్ని ప్రస్తావన ఎందుకు తీసుకొస్తారు? ఏ జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డాలు లేదే, చంద్రబాబు నాయుడు గారిని కమ్మలు లేదే? వాళ్ళని నిజంగానే ఒక రెడ్డి నాయకులు గానో కమ్మ నాయకులు గానో వెళ్తే కమ్మల రెడ్లని అంటారు. నేను ఇక్కడ ఒక్క విషయం చెప్తా, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వేల్పూరి గారు కూడా అంటున్నది అదే, మీ ఇద్దరు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల అదంతా క్లమ్జీ అయిపోయింది. ఆయన అన్నిగా మీకు అర్థం కావట్లా. ఇక్కడ చాలా తెలుగుగా మీరు కూడా ఇక్కడ వేల్పూరి గారు ఏంటన్నారు? ఆయన బీసీ నాయకుడు కాదు, ఆయన రాజకీయ నాయకుడు అనండి, ఈయన కోప నాయకుడు కదా రాజకీయ నాయకుడు అనంటే అందరూ అదే, అందరు రాజకీయ నాయకులే. కులాలు ఆపాదించినప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు కులాలు ఆపాదిస్తారా? అయ్యన్న పాత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వెలమల కులం కట్టేస్తారా? పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేసరికి కోపలందరూ దాడి. పవన్ కళ్యాణ్ అనకదా కోపలు ఉన్నారా? నాకు పవన్ కళ్యాణ్ ఒక్కడే కోపలకు పుట్టాడా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ ఎవరు పుట్టాడు? ప్రపంచం అందరికీ తెలుసు.
చెప్తున్నా. అలాంటి దూకుడొద్దు అంటే ఒక్క ఒక నిమిషం. చిన్న ఇది కూడా ప్రతి పార్టీలో ప్రతి కులానికి సంబంధించిన నాయకులు ఉంటారు. వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వాళ్ళ కులానికి వాళ్ళు ఏమంటారు, ఆ సామాజిక వర్గం చెందిన నాయకుడు అని అంటారు. అంటే ఆ సామాజిక వర్గంలో పుట్టాడు కాబట్టి ఆ సామాజిక వర్గం జరిగినటువంటి వ్యక్తి మీద దాడి అని మాట్లాడారు. అంటే మాత్రమే నాయకులు కాదు కదండి, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ కులానికి నాయకుడు కాదు. చెప్పారు ఇక్కడ అన్నిదేంటంటే అంబటి రాంబాబు గారు నాయకుడిని కాదు, నేను కేవలం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తానని ఆయన స్వయంగా చెప్పాడు. అనేక వీడియోస్ ఉన్నాయి. పనిచేస్తున్నావు నువ్వు దేనికి వచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు మైదానికి వచ్చావా, నారాయణ మైదానికి వచ్చావా? ఆయన వయసు మాట్లాడతారు. ఒక్క నిమిషం అమ్మా. గౌరవం ఏంటండి? మాట్లాడితే మధ్యలోకి వచ్చి గౌరవం అంటే నాకు అర్థం కావట్లా. ఒక్క నిమిషం మాట్లాడాలి కదా, నేను చెప్పాలి కదా, తర్వాత కదా మీరు మాట్లాడించాల్సింది. మీరు అలాంటి ఆగండి, సంయమనంగా ఉండండి. మేము ఎంత మీరు ఇక్కడ కావాలని ప్రొవోకేటింగ్ చేపిస్తూ ఉన్నారు. ఆయన మీరు వీటిలో పెట్టాలి కదా, నా వెర్షన్ తీసుకోవాలి కదా. మీరు మేము తీసుకుంటున్నాం. లక్ష్మణరావు గారు తీసుకోకుండా ఇక్కడ ఆగండి. ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు ఇది క్లమ్జీ అవుతుంది. ఆగండి. అయినా ఆగండి. మీరు డిబేట్ లోనే ఒక్క నిమిషం. మీ ఇంట్లో కూర్చొని మీరు అటెండ్ అయిన డిబేట్ లోనే మీరంతా ఇంత రెచ్చిపోతే మొత్తం రోడ్డు మీదకి వచ్చిన నాయకులు చేతిలో ప్లకార్డులు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళుతుంటే ఆగండి ఇలాగే ఈ ప్రొవర్బ్స్ తోనే జరుగుతున్న లక్ష్మణరావు గారు. మా పార్టీ కార్యకర్తలు ఎవరు రోడ్డు మీదకి రాలా, మేము ఎక్కడ నేను ఎవరినైనా అదే అంటున్నా. మీ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఆ పార్టీ కార్యకర్తలు వచ్చినా ఇప్పుడు 4 గోడల మధ్య మీ ఇంట్లో మీరు డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన దానిలోనే శృతి మించుతుంటే ఇంకా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు ఇది ఎందుకు దాటుతున్నాము అంటున్నాను. ఇటువంటి మాటలు మాట్లాడతారమ్మా. ఏమలేనప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ప్రసారం దగ్గరికి వెళ్ళి ఆ రకంగా అప్పుడు బూతులు తిట్టినప్పుడు లేదు. ఏమలేనప్పుడు బూతులు ఎవరు తిట్టినా నేను ఎప్పుడు ఊరుకోలేదు లక్ష్మణరావు గారు. బూతులు ఎవరు ఎవరు నాకు అర్థం కావట్లేదు. లక్ష్మి గారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. శాంతి భద్రతలు ఎక్కడ కూడా ఎవరికి రక్షణ కల్పించే పద్ధతిలో లేవు. టోటల్ గా శాంతి భద్రతలు క్షీణించే ఈ రకంగా చేతుల్లో తీసుకునేటువంటి వ్యక్తుల మీద మీరు ఇప్పటి వరకు కూడా కేసులు ఎందుకు పెట్టలా? ఎందుకు అలా అరెస్ట్ జైల్లో పెట్టలా? తిట్టినప్పుడు 5 లక్షలు మీరే ఇస్తే ఏం మాట్లాడతారు? మీకు తిట్టించి మీరే బెయిల్ ఇప్పించి మీరే 5 లక్షలు 10 లక్షలు సాయం చేసి ఏ తమాషాలకు ఉందా? ప్రజలకు తెలియదు అనుకుంటారా? ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నాడో, ఎవరితో తిట్టిస్తూ ఉన్నాడో, ఏ రకం చేస్తూ ఉన్నాడు కర్తవ్యం అన్ని గుర్తు పెట్టుకుంటాం. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మేము వచ్చేటప్పుడు మాత్రం మీరు బతకడానికి పర్మిషన్ తీసుకున్న పరిస్థితిలో ఉండేటట్టుగా మీరు చేసుకుంటూ ఉన్నారు. ఇది మీకు మంచిది కాదు, ఇది మీ టీడీపీ నాయకులకి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఊర్లో కానీ ఉండాలంటే మరి ఆగ్రహం ముస్లిం ఉండవు కాదు. లక్ష్మణ్ రావు మాట్లాడద్దు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వచ్చేది మాట్లాడతారు కదా, తర్వాత మాట్లాడు. లక్ష్మణరావు గారు ఇది పద్ధతి కాదు. ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్ పోలీసు సరిగ్గా చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి 20 సార్లు పోలీసులు మాట్లాడివ్వండి. అధికార పార్టీని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళిద్దరిని మ్యూట్ చేసే అవకాశం ఉంటే మ్యూట్ చేయండి. ఒకసారి మ్యూట్ చేయండి.
మ్యూట్ చేయండి ఒకసారి అటువైపు, ఒకసారి మ్యూట్ చేయండి పీసీఆర్. శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం ఆగండి శ్రీనివాసరావు గారు, వేల్పూరి గారికి అసలు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక నిమిషం ఆపండి. ఆయనకి అసలు సరిగ్గా వినబడట్లేదు వేల్పూరి గారికి, ఒకసారి ఆపండి ఆయన. ఒక నిమిషం వేల్పూరి గారు ఆపండి. తీసుకొడతానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. 1,00,000 మంది పోలీసుల్ని, 1,00,000 మంది 5,000 మంది మహిళలు ఉన్నారు పోలీసుల్ని. వేల్పూరి గారు ఆడియో ఆపండి. నాయకుడి మీద చర్యలు తీసుకోకుండా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? వేల్పూరి గారు ఒక్క నిమిషం ఆగండి, ఏంటది ఒక్క నిమిషం. మాట్లాడిన కారణం ఏంటంటే వేల్పూరి గారు, పోలీసులు బ్లాక్ మెయిల్ చేశాడు. వేల్పూరి గారు మా వాయిస్ వినబడుతుందా లేదా? ఒక నిమిషం చిన్న బ్రేక్ ఇవ్వండి, బ్రేక్ ఇవ్వండి, స్మాల్ బ్రేక్, బ్రేక్ తీసుకోండి, ఏ నాయకుడు గాని బ్రేక్ తీసుకోండి ఒకసారి. మాట్లాడతారు కూడా కారణం